పార్ట్ 1 రీక్యాప్ చూశారు కదా. సో పార్ట్ 2లో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి పార్ట్ 2కి సంబంధించి సో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో, రిస్క్ ఏ విధంగా ఉంటుంది, ట్యాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా 2024లో ద బెస్ట్ పర్ఫామ్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, మనము డిసెంబర్లో మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. బిగ్ సిరీస్, నేను ముందే చెప్తున్నా, బిగ్ సిరీస్, 1 year సిరీస్. ఇది స్కిప్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఈ పార్ట్ 2 సిరీస్లో, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పార్ట్ 2 సిరీస్లో మనము డిస్కస్ చేసిన 5 పాయింట్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేస్తాము. కాబట్టి ఒక్కసారి చూడండి. సో ట్యాక్సేషన్ అండ్ డెట్ ఫండ్స్. సో ట్యాక్సేషన్ డెట్ ఫండ్స్ మీద ఏ విధంగా ఉంటుందంటే, షార్ట్ టర్మ్కు డిఫరెంట్గా ఉంటుంది, లాంగ్ టర్మ్కు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో షార్ట్ టర్మ్కి వచ్చేసి మన ఇన్కమ్ బేస్ మీద లెస్ దాన్ 3 years ఉంటే, సో మన ఇన్కమ్ బేస్ మీద స్లాబ్ అని డిక్లేర్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హెల్డ్ ఫర్ లెస్ దాన్ 3 years, 3 years కంటే తక్కువ ఉంటే గెయిన్స్ ఆర్ ట్యాక్సెడ్ అకార్డింగ్ టు ద ఇన్వెస్టర్స్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. సో ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో అది వచ్చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే మనకి ఓల్డ్ స్లాబ్, న్యూ స్లాబ్ అని ఉంటుంది కదా, ఆ డిక్లరేషన్ ఏదైతే చేసింటామో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అదే లాంగ్ టర్మ్కి అయితే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే గ్రేటర్ దాన్ 3 years కదా, సో అప్పుడు వచ్చేసి మనకి 20% ఆఫ్ ద ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ట్యాక్స్ ఉండేసి దాంతోపాటు మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, విచ్ కెన్ రెడ్యూస్ ద ట్యాక్సబుల్ ఇన్కమ్ ఓవర్ టైం అనమాట. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేసినప్పుడు దీన్ని కూడా మనము డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ 7కి వచ్చేపాటికి మనకి రిస్క్ ఏ విధంగా ఉంటుంది డెట్ ఫండ్స్ కంటే, ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనమాట. ఎలా ఉంటుందంటే, ఎన్ఏవి మేడ్ డిక్లైన్డ్ ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ రైట్స్ అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ రైట్స్ అనేది పెరిగినాయంటే ఆటోమేటిక్గా ద వాల్యూ పెరుగుతుంది కదా, అప్పుడు ఎన్ఏవి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే బాండ్స్ వాల్యూ, ఇంట్రెస్ట్ రేట్, బాండ్స్ వాల్యూ పెరగాలంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ రిస్క్. సో డిఫాల్ట్ రిస్క్ ఇఫ్ ద ఇష్యూవర్ ఆఫ్ ద డెట్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్స్ టు పే అనమాట. ఎవరైనా డిఫాల్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ పే చేయకపోతే ఇన్స్ట్రుమెంట్ మనకి అది రిస్క్ ఉంటుందన్నమాట. తర్వాత లిక్విడిటీ రిస్క్. సమ్ ఫండ్స్ మే ఫేస్ ఛాలెంజెస్ ఇన్ సెల్లింగ్ దేర్ హోల్డింగ్స్ అనమాట. ఓకే, సో కొన్ని డెట్ ఫండ్స్ ఏమైనా ఉంటాయంటే అవి సెల్ చేసే టయానికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి టైంలో లిక్విడిటీ అనేది మనకు ఎమర్జెన్సీ కావాలంటే ఆ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ డ్యూరింగ్ మార్కెట్ వాలిటాలిటీ. మార్కెట్ వాలిటాలిటీలో బాగా ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, హూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకసారి చూడండి. షూట్ ఇన్వెస్టర్స్ సీకింగ్ ఎ సేఫర్ ఆల్టర్నేటివ్ టు ఈక్విటీస్. ఈక్విటీస్లో ఎక్కువగా రిస్క్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము చేస్తూ ఉంటారు. కానీ డెట్లో అలా ఉండదు కదా, వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొద్దిగా సేఫ్గా ఉంటుంది, కానీ రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి. విత్ మోడరేట్ రిటర్న్స్ అండ్ రిలేటివ్లీ లోవర్ రిస్క్. ఓకే, దే ఆర్ ఐడియల్ ఫర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ విత్ షార్ట్ టు మీడియం టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్, దోస్ నీడ్స్ రెగ్యులర్ ఇన్కమ్ ఆర్ ఇండివిజువల్ లుకింగ్ టు పార్క్ ఫండ్స్ టెంపరల్లీ అనమాట. అంటే ఏంటంటే జనరల్గా ఈక్విటీ అయితే లాంగ్ టర్మ్కి ఉంటుందన్నమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ డెట్ ఫండ్స్కి వచ్చేపాటికి షార్ట్ టర్మ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే చాలామంది 1 to 3 years అలా పెట్టుకుంటూ ఉంటారనమాట. సో కాబట్టి వాళ్ళకి ఇది డెట్ మ్యూచువల్ ఫండ్స్ హెల్ప్ అవుతాయి. ఇదేంటంటే మనకి జనరల్గా 8% అలా రిటర్న్స్ అనేది ఉంటాయి అనమాట. అంటే మనకి ఎఫ్డీలో 6 అలా ఉంటాయి కదండి, ఇక్కడ 8, మినిమం 8, మ్యాక్సిమం వచ్చేసి 10, 12 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. మళ్ళీ
నా ఏజ్ 30 ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నాకు డెట్ ఫండ్స్ కంటే నేను ఎక్కువ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఏజ్లో నేను కొద్ది కష్టపడే శాలరీ అనేది మనకి వస్తూ ఉంటుంది కదా. సో కాబట్టి కొంత రిస్క్ తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్లో మంచి రిటర్న్ వచ్చేది ఈక్విటీ అనమాట. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటారో అబోవ్ 50 ఇయర్స్ ఉంటుందో వాళ్ళు కొద్దిగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది నా ఒపీనియన్. ఓకే, డెట్. నెక్స్ట్ చూసింగ్ ద రైట్ డెప్ట్ ఫండ్. ఓకే, ఏ విధంగా రైట్ డెట్ ఫండ్ని చూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ మెచ్యూరిటీ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో నీ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి నువ్వు చూజ్ చేసుకోవచ్చు. రిస్క్ అప్డేట్ అంటే నీ రిస్క్ ఏ విధంగా ఉండాలని నువ్వు డిసైడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. రిటర్న్స్ చెక్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్. బట్ రిటర్న్స్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే పాస్ట్లో మంచిగా పర్ఫామ్ చేసి ఫ్యూచర్లో కూడా మంచి పర్ఫామ్ చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి రిటర్న్స్ అనేది గ్యారెంటీ అని మనం చెప్పలేము. బట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కార్పొరేట్ బాండ్స్ని బట్టి కూడా మనము చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో. లోవర్ ఎక్స్పెన్స్ రేషియో ఆల్వేస్ ప్రిఫర్ అనమాట. ఓకే, ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండేది కూడా చూడండి అనమాట. ఓకే, నెక్స్ట్ 2024లో పాపులర్ అయిన కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ బాండ్ ఫండ్, యాక్సిస్ లిక్విడ్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మీడియం డ్యూరేషన్ ఫండ్, ఐడిఎఫ్సి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్ అనమాట. సో ఈ 5 ప్రజెంట్ మనకి టాప్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ కూడా మంచి పర్ఫామ్ చేసే ఫండ్స్ మాదిరి ఇవి మనకి కనబడుతున్నాయి అనమాట. సో ఈ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయని చెప్పను, ఎడ్యుకేషన్ పర్పస్కి ఇప్పుడు ప్రజెంట్ మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఈ 5 ఫండ్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ నుండి స్టాక్ మార్కెట్ నుండి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మనము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.